కాకుండా తనకైతే చిన్న సర్ప్రైజ్ కూడా ఇస్తున్నాము. ముందు ఇప్పుడు ఇంత అయినా చేసినాం కదా, మనకి సండే అసలు ఏమి ఇస్తుంది కూడా ఇప్పుడు వద్దులే, కేక్ కట్ చేసిన తర్వాత అది టార్చర్ పెడదాం. అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. హలో గైస్, నేను మీ బాలు స్టోరీస్ అండ్ వెల్కమ్ టు డే 46 in 365 days 365 vlogs. సో ఈరోజు మన ఫ్రెండ్ సంధ్య ఉంది కదా, తన బర్త్డే అనమాట. సో అందుకని చెప్పేసి కేక్ తీసుకున్నామని బ్రౌన్ బియర్కి వచ్చిన. అంతేకాకుండా తనకైతే చిన్న సర్ప్రైజ్ కూడా ఇస్తున్నాము. సో ఏంటి అనేది అయితే ఈ వ్లాగ్లో చూపిస్తా. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, స్కిప్ అయితే చేయకండి. సో అదొకటి. అండ్ ఇంతవరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం అయితే కేక్ అయితే తీసేసుకున్నాము. సో క్విక్గా అక్కడికి వెళ్ళి మనం డెకరేషన్స్ అయితే చేసుకోవాలి. లెట్స్ గో. హే గైస్, సో ఇప్పుడే మనం అయితే సంజయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. యాక్చువల్లీ మన 100 వ్లాగ్స్లో కానీ ప్రీవియస్ వ్లాగ్స్లో కానీ ఇంతవరకు అయితే మనం బర్త్డే పార్టీస్ ఎట్లా చేసుకుంటాం చూపించలేదు కదా. సో మేమైతే అంత ఓవర్ రేటెడ్గా అయితే చేసుకోము, మరీ అంత లో లెవెల్లో కూడా కాకుండా కొంచెం మీడియం లెవెల్లో ఎంజాయ్ చేయడానికి ఒక చిన్న డెకరేషన్ చేసుకుంటాము. సో అదే నేను సంజయ్కి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. సంజయ్ని నాకు సర్ప్రైజ్ ఇచ్చింది, తన ఇంట్లోనే ఉంది. సో అదొకటి నేను సర్ప్రైజ్ ఎనీథింగ్. సో ఇప్పుడైతే మనం కొంచెం డెకరేషన్ నేను ఎట్లా చేస్తానో మీ అందరికీ అయితే చూపిస్తా. లెట్స్ గో. ఇది సంజయ్ వాళ్ళ ఇల్లు, ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి మనం డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సంజయ్, నేను నీకు సర్ప్రైజ్ ఇద్దామనంటే నువ్వు నాకు సర్ప్రైజ్ ఇచ్చినావు. అసలు నేను ఏమనుకున్నా తెలుసా, మంచిగా నీకు డెకరేషన్ చేసి నువ్వు వచ్చిన తర్వాత ఇట్లా వావ్ అని అంటదేమో అనుకున్నా. బట్ నేనే వావ్ అన్నా తనని చూసి. అది అప్పుడే వచ్చినావు, నువ్వు 9 గంటలకి 10 గంటలకి రావాలి కదా అని చెప్పి. సో సరే, ఎట్లా వచ్చినావు కదా, నీకోసం ఒక మంచి డెకరేషన్ అయితే చేస్తా. సో ఎట్లా చేస్తాం అనేది కూడా చూపిస్తా. ఇంకా 4 అంతే. సో గైజ్, మనమైతే ఇప్పుడు ఈ ప్లేస్లో అయితే డెకరేషన్ చేయబోతున్నాము. సో ఎట్లా చేస్తా అని చెప్పేసి సింపుల్ డెకరేషన్ అయితే నేను చూపిస్తాను మీ అందరికీ. యాక్చువల్లీ నేను ఏదో లెవెల్ ఇది ఏమంటారు చెప్దాం అనుకున్నా, బట్ సంజయ్ వచ్చేసరికి నా కాన్ఫిడెన్స్ లెవెల్ మొత్తం కిందికి పోయింది. బట్ పర్లేదు, నేను ఎట్లా మనం డెకరేషన్ చేసుకుంటూ చూపిస్తా. యాక్చువల్లీ మనకి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, బట్ ఇంట్లో ఉన్న వాటిని పర్ఫెక్ట్గా అయితే యూజ్ చేసుకోవాలి. మాకు లాస్ట్కి మడత మంచం దొరికింది సంజయ్ వాళ్ళ ఇంట్లో. సో ఇప్పుడు మనం మడత మంచంని నిలబెట్టి మంచి డెకరేషన్ అయితే చేద్దాము. మీరు వినాయక చవితికి మన 100 వ్లాగ్స్ ఇంతవరకు ఎవరైతే చూడలేదు ఒకసారి చూడండి. అందులో వినాయక చవితికి మనం ఈ మటన్ మస్తాన్ సంచిలో పెట్టుకొని తీసుకొచ్చినాము, హైలైట్. సో మన దగ్గర అయితే కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో వాటితో అయితే మంచి డెకరేషన్ చేసుకుందాం. లేట్ చేయకుండా లేట్ స్టార్ట్. దీని అయితే మనం నిలబెట్టుకున్నాం. అయ్యో, ఓ మై గాడ్. సో గైస్, ఇవి మన డెకరేషన్ ఐటమ్స్. సో దీన్ని నేను ఒక్కొక్కటి అయితే అటాచ్ చేస్తుంటా. సో యాక్చువల్లీ అక్క వాళ్ళు ఎవరు వ్లాగ్లో రారు, సో అందుకని చెప్పేసి కొంచెం క్లిప్స్ అయితే యాడ్ చేస్తా. సో అది సో ఫస్ట్ అయితే మనం దీనికి క్లాత్ వేసుకున్నాము. ఈ క్లాత్ పైకి మనమైతే ఈ గ్రీన్ మ్యాట్ అయితే వెనకాల వేసుకుందాము ఇట్లా. సో ఇట్లా వస్తుంది అనమాట. సో ఇదొకటి ఇట్లా. ఫైనల్ అయితే మన డెకరేషన్ కంప్లీట్ అయితే అయిపోయింది. సో మన సెలబ్రేషన్స్ ఒకటే లేటు. సో దీన్ని ఇన్ అండ్ అవుట్ అయితే ఒకసారి చూసేద్దాం, అప్ అండ్ డౌన్ అయితే ఒకసారి చూసేద్దాం. లెట్స్ గో. సో అన్నీ ఉన్నాయి కానీ ఒకటి మిస్ అవుతుంది పుష్ప, అదే మన లైట్. సో లైట్ మనం ఫిట్ చేసేసుకుందాం, చూద్దాం అవుట్కమ్ ఎట్లుంటుందో చూపిస్తా. Oh god, I think I'm gonna be sick. Uh-oh, here we go again. 10, 9, 8, 7. Oh fuck it, just play the tune. ఫైనల్గా ఇది మొత్తం మన డెకరేషన్, సింపుల్ డెకరేషన్. అంటే ఈ ఫ్రేమ్లో ఓన్లీ 1 or 2 మెంబర్స్ మాత్రమే పడతారు. సో అంటే ఇంట్లో డెకరేషన్ కదా. సో మేము అంత 100 మెంబర్స్ ఏం లేరు. సో మేము 5-6 మెంబర్స్ మేమే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దీప్తక్క కూడా మిస్ అయింది. అక్క వీడియో చూస్తే మాత్రం ఐ హేట్ యూ అక్క. సో అది
అండ్ ఫస్ట్ అయితే ఇదంతా చేసింది మన బర్త్డే గర్ల్ సంధ్య కోసం కదా, తనని అడిగి తెలుసుకున్నాం అసలు తను సర్ప్రైజ్ అయ్యిందా లేదా అని. సో సంధ్య చెప్పు ఎట్లుంది? సో మచ్, నాకైతే చాలా నచ్చింది. అంతే అంటావా? నిజంగా చాలా నచ్చింది. వర్డ్స్ ఓకేలే మనం అట్లా. సో నేను అడిగినందుకు సంధ్య అట్లా చెప్తుంది. నిజంగా చాలా నచ్చింది నాకు. ఓకే, నాకు కూడా అదే కావాలి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఏ క్రెడిట్స్ ఫర్ దాట్. సో మనం ఇప్పుడు అరేంజ్మెంట్ చేసుకుని కేక్ కట్ చేద్దాం. కేక్ తెచ్చుకున్నావా? నేను తెలే కేక్. ఓకే, ఫైనల్ అయితే మొత్తం సెటప్ అయితే చేసేసుకున్నాము. సో సంధ్యకి అయితే ఫస్ట్ బర్త్డే పిల్లలకి ఎట్లా చేస్తారు అంతకన్నా గ్రాండ్గా చేస్తున్నాము. ఇంకో డెక్ ఒకటి సౌండ్ బాక్స్ తెచ్చుకున్నాము. సో అక్షంతలు ఉన్న 5గురికి అక్షంతలు, అందులో అందరికన్నా ఆంటీ కన్నా తర్వాత సంధ్య పెద్ద, దాని తర్వాత మేమందరం. సో అది ఈ డెకరేషన్. సో మనం అయితే ఇప్పుడు బర్త్డే పార్టీని అయితే స్టార్ట్ చేసేసుకుందాం. దానికన్నా ముందు ఇప్పుడు ఇంత అయినా చేసాం కదా, మనకి సంధ్య అసలు ఏమి ఇస్తుందో కూడా ఇప్పుడు వద్దులే, కేక్ కట్ చేసిన తర్వాత అది టార్చర్ పెడదాం. అప్పుడు ఏమంటావు సంధ్య? మన వైబ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓ కేక్ అయితే తీసుకొచ్చినాము సంధ్యకి బ్రౌన్ బియర్లా. సో ఆంటీ కూడా ఆశీర్వదిస్తుంది. సో సంధ్య ఎట్లా అనిపిస్తుంది బర్త్డే మొత్తం? యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఓ మై గాడ్, థ్యాంక్ యూ. నాకు యాక్చువల్గా మా మమ్మీ వాళ్ళు కూడా సర్ప్రైజ్ చేశారు. అది నిన్న నేను వాళ్ళకి హ్యాండ్ ఇచ్చా, ఈ రోజు వాళ్ళు నాకు సర్ప్రైజ్ చేశారు. వాళ్ళతో పాటు మీరు యాడ్ అయ్యి ఇంకా సర్ప్రైజ్ చేశారు. లేదు, ఫస్ట్ సంధ్యని ఈ రోజు మమ్మల్ని సర్ప్రైజ్ చేసింది. మేము ఇంటికి సంధ్య తర్వాత వస్తుంది అనుకుంటే మేము వచ్చేసరికి సంధ్య ఇంట్లో ఉంది. అది మాకు పెద్ద సర్ప్రైజ్. బట్ పర్లేదు, నేనైతే కొంచెం సాటిస్ఫైడ్ డెకరేషన్కి. సో మనం ఈ అరేంజ్మెంట్కి, చిన్న అరేంజ్మెంట్కి. సో ఆంటీ అయితే ఆశీర్వదిస్తుంది. దాని తర్వాత అసలైన పార్టీ స్టార్ట్ అవుతుంది. అది మేము కెమెరా బిహైండ్ ఎంజాయ్ చేస్తాం. సంజయ్ అయితే కేక్ని ఇప్పుడు మర్డర్ డైరెక్ట్ కిల్ చేసేస్తుంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ సంధ్య. థ్యాంక్ యూ. మనకి 100 years సరిపోతాయా? అంత ఎక్స్పెక్ట్ చేయదు. ఎస్ గైస్, సంధ్య అయితే మేము అంత ట్రీట్ ఇచ్చినందుకు మాకు కూడా స్పెషల్ ట్రీట్ కదా. పాపం నా కోసం అంతా చేసినందుకు నేనేదో చిన్న ట్రీట్. లెట్స్ సెలబ్రేట్. సో నేను మా టీం అయితే అందరం ఇక్కడికి వచ్చినాము, గ్యాంగ్. సో లోపలికి వెళ్ళి మనం మంచిగా ఈ రోజునైతే ఎంజాయ్ చేసేసి ఆల్రెడీ ఇక్కడ వ్లాగ్ తీసిన. సో దీంట్లో సపరేట్గా చెప్పడానికి ఏం లేదు. సో మనం ఏం మాట్లాడుకుంటాం అనేది వ్లాగ్. యాక్చువల్ గా నేను లైక్ వేరే దగ్గరికి తీసుకెళ్దాం అనుకున్నా. ఈ రోజు వెజ్ అన్నమాట. సో నేను వెజిటేరియన్ మారిపోయినా, అది మళ్ళీ ఓ 2 months వరకు. సో అందుకని ఇక్కడికి వచ్చినాం. అంతేనా? అండ్ అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది, అందుకు చూద్దాం. సో అది సరే బాలు, ఏం ఆర్డర్ చేసుకుంటావు? లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మేము గోబీ రైస్ ఇట్లా డిఫరెంట్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. సో ఇది కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని. ఎట్లా నేను వెజిటేరియన్ కాబట్టి పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాను. నువ్వు? నేను మీరేం తింటారు పిల్లలు? వీళ్ళు చిల్లీ చికెన్, ఇంకా చికెన్ మంచూరియా, ఇంకా చికెన్ ఫ్రైడ్ బిర్యానీ. ఇంకా మీకేమైనా యాడ్ చేయాలా? సో అంతే, ఇప్పటికైతే అంతే. మనం తిన్న తర్వాత ఇంకేమైనా యాడ్ చేసుకోవాలేమో చూద్దాం, అంతేనా? సో ఈరోజు అయితే బర్త్డే పార్టీ. ఎంత ఎక్కువ తింటే అంత హ్యాపీ, ఖుషి నేనైతే. సో అది ఫైనల్గా మా ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇగో నా లిటిల్ డ్రింక్ కూడా. సో ఇది వచ్చేసి మనకి ఇది బేబీకార్న్ మంచూరియా, ఇదేమో పన్నీర్ చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రైడ్ బిర్యానీ. సో అది ఫస్ట్ అయితే కుమ్మి పడేద్దాం. లేట్ చేసేది, చాలా లేట్ అయిపోయింది ఇప్పుడే. ఎట్లుంది టేస్ట్? ఓకేనా? లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము బిర్యానీ టేస్ట్ చేయలేదు, ఫ్రైడ్ రైస్ చేసినాం. ఫ్రైడ్ రైస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే, ఇప్పుడు కూడా బాగుంది. ఇది ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇది కూడా టేస్ట్ చేయ బాగుంటుంది. అసలు నేను నాన్ వెజ్ తినట్లేనని చెప్పేసి వీళ్ళు కూడా వెజ్ ఆర్డర్ చేసుకోరు. ఇట్లాంటి దోస్తులు ఉండాలి. బాగుందా? అది బాగుంది. అంతేనా? నేను ఇంకా నా కోసం తెచ్చుకున్నానేమో అనుకున్నా. సో అట్లుంటుంది వీళ్ళతోటి.
ఇట్లాంటి వాళ్ళు ఉండొద్దు. సో గైస్ ఫైనల్గా అయితే మా ఫుడ్ ట్రీట్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సంధ్య, మా ఫేవరెట్ ప్లేస్కి తీసుకొచ్చి మంచి ఫుడ్ అయితే ఎంజాయ్ చేసినాము. నాకు కూడా ఫుడ్ చాలా నచ్చింది. ఎనీవే థ్యాంక్స్ టు యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ మేకింగ్ మీ దిస్ బర్త్డే వెరీ స్పెషల్. అది అండ్ సో మేమే కాకుండా మా లైక్ బిహైండ్ ద కెమెరా ఉన్న వాళ్ళు కూడా మాకు డెకరేషన్కి దానికి అయితే అన్ని హెల్ప్ చేసిండ్రు. థ్యాంక్ యూ సో మచ్. అట్లా మేము ఏదో స్క్రీన్ ఇక్కడ మేము మాట్లాడేవి కూడా వెనకాల నుంచే మాకు ఇట్లా చిట్టీలు అందుతాయి అనమాట. సో మేము అవి చెప్తుంటాం. సో అట్లా జరుగుతుంది బ్లాగ్స్. సో ఈరోజు అయితే బ్లాగ్ ఇదే గైస్. మా బర్త్డేస్ అయితే ఇట్లా క్యూట్గా సో మేము ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటాం. మాకైతే ఇట్లా హైఫై ఇట్లా చాలా రేర్ ఉంటుంది. సో మ్యాక్సిమం బర్త్డేస్ మాత్రం ఇట్లా ఉన్న దాంట్లోనే వెరీ స్పెషల్గా రేర్గా చేసుకోవడం అంటే ఇది చాలా మెమరబుల్ డే. యాక్చువల్గా లైక్ నా ఫ్రెండ్స్ నేను ఏమనుకున్నా అంటే లైక్ మీరు అక్కడ హోమ్ టౌన్లో ఉండడం వల్ల రాలేరేమో అనుకున్నా. బట్ అంత దూరం నుంచి నా కోసం వచ్చి ఇంత సర్ప్రైజ్ ఇవ్వడం ఇట్స్ రియల్లీ గ్రేట్. ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ. సో అది ఈరోజు బ్లాగ్ నచ్చిన వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ కలుద్దాం రేపు ఇంకొక కొత్త బ్లాగ్లో. బాయ్ బాయ్. బాయ్.